గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ జాబ్. ఈరోజు మీకు సిపిఆర్ బ్రేక్అవుట్ ట్రేడింగ్ సెటప్ గురించి చెప్తాను. సో ఈ సిపిఆర్ ఎలా వాడాలి, మనం బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఎక్కడ మనం క్యాండిల్ ఎంట్రీ కావాలన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా గైస్? బాయ్. సో మనం సిపిఆర్ టూలు ట్రేడింగ్ వ్యూలో వెబ్సైట్లో ఉంటుంది. సో ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ నుంచి మీరు సిపిఆర్ టూలు యూజ్ చేసుకోవచ్చు. సో వన్స్ సిపిఆర్ టూలు ఇన్స్టాల్ చేసుకున్నాక, ఇన్స్టాల్ అంటే నథింగ్ బట్ సింపుల్ గైస్. సింపుల్ ఇక్కడ ఇది క్లిక్ చేయండి, ఇండికేటర్స్ అండ్ స్ట్రాటజీస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ సెర్చ్ బటన్లో సిపిఆర్ అని టైప్ చేయండి. టైప్ చేసాక మీకు ఆల్మోస్ట్ సిపిఆర్ బేస్ చేసుకుని ఇన్ని టూల్స్ వస్తాయి. మనకి దాంట్లో తీసుకోవాల్సింది ఓన్లీ ఫర్ ఇంట్రాడే, డైలీ, వీక్లీ అండ్ మంత్లీ ఓన్లీ ఫర్ ఇంట్రాడే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు చార్ట్ అనేది మీకు ఇలా కనపడుతుంది. బట్ మనకి ఇన్ని లెవెల్స్ మనకు అవసరం లేదు, ఓన్లీ మనకు కావాల్సిన లెవెల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనం ఓన్లీ ఈ సిపిఆర్ యూజ్ చేసుకుని బ్రేక్అవుట్, ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడింగ్ తీసుకుంటాం గైస్. సో బ్రేక్అవుట్స్ అనేది చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి గైస్, చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు. అంటే స్టాక్ సర్టెన్ పీరియడ్ చాలాసేపు అక్కడ సైడ్ వేస్ రన్ అయ్యి ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ వస్తుందో అక్కడ నుంచి మ్యాక్సిమం ఎక్కువ పాయింట్స్ పైకి కానీ కింద కానీ పోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది గైస్. సో ఓన్లీ ఇది బ్రేక్అవుట్ ట్రేడింగ్ సెటప్ గైస్, ఓన్లీ బ్రేక్అవుట్ ట్రేడింగ్ సెటప్. ఓకే, సో మనం దీంట్లో ఆప్షన్స్ అనేది ఇవేం అవసరం లేదు గైస్. డైలీ జీసీ, డైలీ పీపీ ఏం అవసరం లేదు. R1, R2, R3, R3 ఇవేం అవసరం లేదు మనకి. ఓకే, ఇవన్నీ తీసేయండి. ఓన్లీ మనకి ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ వీక్లీ హై, ప్రీవియస్ వీక్లీ లో, ప్రీవియస్ మంత్లీ హై, ప్రీవియస్ మంత్లీ లో, ఈ యొక్క 4 పాయింట్స్ మీరు ఈ లెవెల్స్ మాత్రం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి గైస్, ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది. మీరు 5 minutes కానీ 15 minutes కానీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 5 minutes ఆర్ 15 minutes సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను 5 minutes సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. రైట్, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో ఇంపార్టెంట్. సో మార్కెట్ ఓపెన్ అయినాక చూడండి గైస్, మనకి మార్కెట్ ఇవాళ ఈ రోజు ఇక్కడ ఓపెన్ అయింది 14th. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు మనకి మార్కెట్ ఈ లెవెల్ టచ్ కాలేదు, ఈ లెవెల్ టచ్ కాలేదు. సో మిడిల్లో ఓపెన్ అయింది. సో మిడిల్లో ఉన్నప్పుడు మాత్రం ట్రేడింగ్ అసలు చేయొద్దు గైస్. మన ట్రేడింగ్ సెటప్ ఏంటంటే ఓన్లీ బ్రేక్అవుట్ ఐదర్ ఇదన్నా బ్రేక్ కావాలి, లేదంటే ఇదన్నా బ్రేక్ కావాలి. సో ఇక్కడ లెవెల్స్ ఏమున్నాయి గైస్, ప్రీవియస్ డే హై ఉంది, ఇదన్నా బ్రేక్ కావాలి, లేదంటే ఇక్కడ లెవెల్ ఇంకోటి ప్రీవియస్ డే లో ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఎనీ వన్ ఆఫ్ ద లెవెల్ బ్రేక్ కావాలి ఖచ్చితంగా. సో బ్రేక్అవుట్ కావాలి అంటే బ్రేక్అవుట్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కావాలి గైస్. స్ట్రాంగ్ బ్రేక్అవుట్, లైక్ క్యాండిల్ ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండాలి, ఇలా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్ క్యాండిల్ లైక్ ఇలా స్ట్రాంగ్ క్యాండిల్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాం స్ట్రాంగ్ క్యాండిల్స్. ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిల్స్, ఇవన్నీ స్ట్రాంగ్ క్యాండిల్స్ గైస్. అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా మనకు బ్రేక్అవుట్ కావాలంటే ఇలా స్ట్రాంగ్ క్యాండిల్స్ కావాలి. ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిల్స్, ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిల్స్, ఇలా స్మాల్ క్యాండిల్స్ మనం అసలు ట్రేడింగ్ చేయాలి. బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిల్స్ కావాలి. ఓకే రైట్, స్ట్రాంగ్ క్యాండిల్స్ వచ్చినంత మాత్రం అది బ్రేక్అవుట్ వచ్చిందా అంటే సో అది కూడా బ్రేక్అవుట్ కాదు. సో స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ వస్తూ మనకి ఆల్మోస్ట్ క్యాండిల్ అనేది 80% లెవెల్ పైన క్లోజ్ కావాలి. ఓన్లీ 20% బిలో ఉండాలి, 80% పైన పైన క్లోజ్ కావాలి. ఐదర్ లేదంటే ఫుల్ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ పైన మనకి ఇట్లా క్లోజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ మనకి ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఆఫ్ ఉంది అనుకోండి, అది మీరు ట్రేడ్ చేయొద్దు, అది ఫేక్ బ్రేక్అవుట్ కావచ్చు. సో ఇలాంటి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా సెకండ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి.
సెకండ్ క్యాండిల్ మంచి బ్రేక్అవుట్, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రావాలి గైస్, స్ట్రాంగ్ క్యాండిల్ ఉండాలి. ఇది కంపల్సరీ ఈ రూల్ గైస్. ఫస్ట్ క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ క్యాండిల్ వస్తే మాత్రం, వచ్చినప్పుడు మాత్రం 80% పైన ఉండాలి, ఆల్మోస్ట్ 80% పైన ఉండాలి. అప్పుడు మాత్రం దానిపైన మనం తీసుకోవచ్చు. ఒకవేళ 50% పైన లెవెల్ పైన 50% కింద ఉందనుకో నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. ఓకే, లేదంటే ఫాస్ట్ బ్రేక్అవుట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. రైట్. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా అంటే చూపిస్తాను. సో ఇవాళ మన క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ మిడిల్ ఓపెన్ అయింది. రైట్. సో చాలాసేపు సైడ్ వేస్లో ఆడి రన్ అయ్యి మంచిగా ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. ఇది బ్రేక్అవుట్ వచ్చింది. బట్ ఈ బ్రేక్అవుట్ పర్ఫెక్ట్ బ్రేక్అవుటా అనేది క్వశ్చన్. ఇది ఫాస్ట్ బ్రేక్అవుట్ అని ఎలా తెలుసుకోవచ్చు? సో సింపుల్గా ఇందాక నేను చెప్పిన విధంగా 80% ఆల్మోస్ట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ పైన ఉండాలి. సో ఇక్కడ ఉందా గైస్ మనకి చూడండి, మ్యాక్సిమం చేసింది స్ట్రాంగ్ క్యాండిలే, స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్. బట్ 80% క్యాండిల్ అనేది పైకి లేదు, ఆల్మోస్ట్ 40% బిలో ఉంది, కింద ఉంది, లెవెల్ కింద ఒక 60% పైన ఉంది. ఇది స్ట్రాంగ్ క్యాండిల్ కాదు. సో అలాంటి స్ట్రాంగ్ క్యాండిల్ రానప్పుడు ఏం చేయాలి? నేనేం చెప్పాను, ఖచ్చితంగా బులిష్ క్యాండిల్ రావాలని చెప్పాను. దీని మీద మీరు ట్రేడ్ చేయొద్దు, ఈ బేస్ చేసుకొని చేయొద్దు, మీరు ఫాస్ట్ బ్రేక్అవుట్ అని కావాలి. ఇక్కడ జరిగింది కూడా అదే కదా. సింపుల్గా ఫస్ట్ క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ వచ్చింది, స్ట్రాంగ్ బ్రేక్అవుట్. బట్ క్యాండిల్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఉంది. సో మీరు దాని మీద ట్రేడింగ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్ కూడా కంప్లీట్ కావాలి గైస్. ఇది 5 minutes తీసుకుంటే ఈ 5 minutes కంప్లీట్ అయినాక అప్పుడు నేను యాక్షన్. సో 5 minutes కంప్లీట్ అయినాక ఏమైంది, నాకు ఇది ఇక్కడ పిన్ బార్ వచ్చిందని అర్థమైపోయింది. అంటే సెల్లర్స్ ఎంట్రీ అయిపోయారు మార్కెట్లోకి, సెల్లర్స్ ఎంట్రీ అయిపోయారని అర్థమైపోయింది. సో ఇమ్మీడియట్గా మళ్ళీ ఇక్కడ మీరు సెల్ చేయొద్దు, గుర్తుంచుకోండి గైస్. ఇమ్మీడియట్గా మీరు ఇక్కడ సెల్ చేయొద్దు, రూల్స్ అనేది ఇంపార్టెంట్. మనం ఓన్లీ బ్రేక్అవుట్ కూడా గుర్తుంచుకోండి, ఓన్లీ బ్రేక్అవుట్. మనం వర్కౌట్ చేసేది ఓన్లీ బ్రేక్అవుట్స్ కూడా. మీరు అప్ సైడ్ అయినా బ్రేక్అవుట్ అయినా సరే 80% క్యాండిల్ లేదా ఫుల్ క్యాండిల్ ఉండాలి, లేదంటే డౌన్ సైడ్ అయినా సరే సేమ్ క్యాండిల్స్, ఆల్మోస్ట్ సేమ్ ఉండాలి. ఓకే. సో నాకు ఇక్కడ సెల్లర్స్ ఎంట్రీ అయినా అర్థమైపోయింది, హ్యాపీగా నేను సెల్ చేయడానికి రెడీగా అయిపోయాను. బట్ ఇక్కడే నేను సెల్ చేస్తాను లేదు, నాకు కన్ఫర్మేషన్ కావాలి, ఎందుకంటే మళ్ళీ అగైన్ బ్రేక్అవుట్ కోసం చూస్తాను. సో నెక్స్ట్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది, బట్ ఫుల్ క్యాండిల్ మనకి అప్ సైడే ఉంది, లెవెల్ పైన ఉంది. సో ఇది కూడా కాదు. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ బ్రేక్అవుట్ కాగానే ఇమీడియట్గా ఇక్కడ తీసేసుకుంటారు, ఈ క్యాండిల్లో ఆర్డర్ తీసేసుకుంటారు. ఇమీడియట్గా ఒక గ్రీన్ క్యాండిల్ సంథింగ్ గ్రాండ్ స్టాప్ లాస్ ఇమీడియట్గా ఇక్కడ పెట్టుకుంటారు గైస్. ఇక్కడ ఎంట్రీ అయ్యారంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు. సో ఆ సిచ్యువేషన్ మీరు ఏంటంటే ఒక గ్రీన్ క్యాండిల్ ఇట్లా ఒక విక్ టచ్ అయినా మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో మనం ప్యూర్ బ్రేక్అవుట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇది బ్రేక్అవుట్ రాలేదు, ఈ బ్రేక్అవుట్ ఫాస్ట్ బ్రేక్అవుట్ తెలుసుకుంది. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది గైస్, చూడండి గైస్, బ్రేక్అవుట్ వచ్చింది. బట్ ఆల్మోస్ట్ 80% పైన ఉంది, 20% కింద ఉంది. సో ఇది కూడా పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ కాదు. సో ఈ స్మాల్ క్యాండిల్ వచ్చింది కానీ ఇది స్ట్రాంగ్ క్యాండిల్ కాదు, ఇది స్ట్రాంగ్ క్యాండిల్ కాదు. ఇది చూడండి గైస్, ఇది స్ట్రాంగ్ క్యాండిల్, ఆల్మోస్ట్ స్ట్రాంగ్ క్యాండిల్. సో మీరు హ్యాపీగా ఏం చేయొచ్చు అంటే ఈ స్ట్రాంగ్ క్యాండిల్ చూడండి గైస్, ఆల్మోస్ట్ 80% కింద బ్రేక్ అయింది, పైన ఆల్మోస్ట్ 20% క్లోజ్ ఉంది. సో మీరు హ్యాపీగా దీని కింద మీరు సెల్ చేసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసుకోండి. దాట్స్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసుకొని సో మీరు ఇక్కడ ఎంట్రీ అవుతారు. ఈ స్టాప్ లాస్కి ఎంట్రీకి మీరు పాయింట్స్ చెక్ చేసుకోవాలి గైస్. ఎక్కువ రిస్క్ ఉంది అనుకుంటే మాత్రం మీరు ఆ రోజు ట్రేడ్ వదిలేసినా పర్లేదు, నో ప్రాబ్లం. బట్ పర్లేదు, ఒక రిస్క్ బేర్ చేయగలుగుతున్నాం అంటే ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ ఉందనుకోండి, 2 points రిస్క్ ఉందనుకోండి, ఓకే 2500 వస్తుంది రిస్క్ అనేది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి సో నేను బేర్ చేయగలుగుతాను అన్నప్పుడు ట్రేడ్ తీసుకోండి. ఓకే, మ్యాక్సిమం నేచురల్ గ్యాస్ అనేది 2 points అనేది మినిమం రిస్క్ రివార్డ్ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చిందో హ్యాపీగా మీరు సెల్ చేసుకొని టార్గెట్ ఎక్కడ తీసుకోవాలంటే గుర్తుంచుకోండి గైస్, మీరు ఇక్కడ 2 రూపీస్ అంటే 2 points మీరు రిస్క్ తీసుకుంటే అట్లీస్ట్
4 పాయింట్స్ 1:2 రావాలి, 1:2 రావాలి అంటే 4 పాయింట్స్ రావాలి, లేదా ఈ లో దగ్గర నియరెస్ట్గా ఈ లో దగ్గర మీరు టాపిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాల్ చూడండి గైస్, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత 219.5 ఉంది గైస్. 219.5 నేను సెల్ చేస్తే 0.5 దగ్గర నేను సెల్ చేస్తే ఆల్మోస్ట్ నాకు 216.4 వచ్చింది. అంటే నా టార్గెట్ యాక్చువల్ 216. హ్యాపీగా మీరు ఇంత టార్గెట్ బుక్ చేసుకోవచ్చు హ్యాపీగా. 219 నుంచి ఆల్మోస్ట్ 216 అంటే 3 పాయింట్స్ హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు. సో మన స్టాప్ లాస్ ఎంత ఉంది గైస్? 219.5 అంటే ఆల్మోస్ట్ 220 ఉంది కదా, 221, 219 అంటే జస్ట్ 1.5 పాయింట్ ఉంది గైస్. 1.5 పాయింట్ నుంచి మీరు 3 పాయింట్స్ వచ్చిందంటే 1:2 వచ్చేస్తుంది హ్యాపీగా. సో బ్రేక్అవుట్ చాలా ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తుంది గైస్. ఓకే, మీరు ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో సింపుల్ గైస్, స్ట్రాంగ్ క్యాండిల్ ఇంపార్టెంట్ గైస్. లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ క్యాండిల్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా బ్రేక్అవుట్ వస్తేనే చేయాలి గైస్. చాలా మంది స్టాక్ ఇట్లా పైకి వెళ్ళి, నేను చెప్పింది ఈ ట్రేడింగ్ సెటప్ ఓన్లీ బ్రేక్అవుట్ గైస్. ఇది ఇక్కడ నుంచి స్టాక్ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి పైకి వెళ్ళి రివర్స్ తీసుకునేటప్పుడు మాత్రం మీరు చేయొద్దు. ఖచ్చితంగా బ్రేక్అవుట్ అయ్యి అక్కడ ఫాస్ట్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మీరు తీసుకోండి, స్ట్రాంగ్ ఉంటుంది. అందుకని ఇక్కడ రివర్స్ నుంచి తీసుకుంటున్నారు మాత్రం మీరు అది బ్రేక్అవుట్ కింద రావాలి, అది రివర్స్ ట్రేడింగ్ అవుతుంది. సో బ్రేక్అవుట్ రావాలి, ఖచ్చితంగా బ్రేక్అవుట్ రావాలి. బ్రేక్అవుట్ వచ్చినాక ఒకవేళ ఫాస్ట్ బ్రేక్అవుట్ అంటే హ్యాపీగా మీరు దాని కింద చేసుకోండి. మళ్ళీ సెకండ్ టైం కూడా ఇక్కడ బ్రేక్అవుట్ రావాలి, గుర్తుంచుకోండి. ఓకే రైట్, హ్యాపీగా ఎంత ప్రాఫిట్ వచ్చింది చూడండి. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చూద్దాం నెక్స్ట్. సో క్రూడ్ ఆయిల్ మనకి మార్కెట్ ఇవాళ 14th ఎక్కడ ఓపెన్ అయింది గైస్? ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ప్రాఫిట్ గైస్, గుర్తుంచుకోండి. బ్రేక్అవుట్ 14th. సో ఇలా ఇక్కడ ఓపెన్ అయింది మనకి మార్కెట్. మన రూల్ ప్రకారం ఖచ్చితంగా ఇదన్నా బ్రేక్ కావాలి, లేదంటే ఇదన్నా బ్రేక్, రైట్? సో రివర్స్ అయింది కదా, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు అంటే ఇది నేను ఇక్కడ ఈ ట్రేడింగ్ సెటప్లో రివర్స్ గురించి మాట్లాడుతున్నాను, ఓన్లీ బ్రేక్అవుట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, రివర్స్ గురించి ఎప్పుడైనా చెప్తాను. ఓకే, ఓన్లీ బ్రేక్అవుట్. సో క్యాండిల్స్ స్టార్ట్ అయింది, మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ టచ్ చేసి రివర్స్ వచ్చింది, బ్రేక్అవుట్ వచ్చిందని స్మాల్ క్యాండిల్స్. ఇది బ్రేక్అవుట్ రాలేదు, టచ్ చేసింది. ఇది స్ట్రాంగ్ క్యాండిల్స్ ఏం లేవు, ఏ స్ట్రాంగ్ క్యాండిల్స్ లేవు, ఏం స్ట్రాంగ్. దిస్ వన్ ఈజ్ స్ట్రాంగ్ క్యాండిల్స్, దిస్ వన్ ఈజ్ స్ట్రాంగ్ క్యాండిల్. సో వెరీ హ్యూజ్ ప్రాఫిట్ గైస్, వెరీ హ్యూజ్ ప్రాఫిట్, ఓన్లీ బ్రేక్అవుట్. మీరు హ్యాపీగా దీనిపైన బై చేసుకుంటారు, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. హ్యాపీగా చూడండి ఎంత పోయిందో మనకి టార్గెట్. హ్యాపీగా ఎంత టార్గెట్ వచ్చింది చూడండి. మీరు ఇక్కడ ఎంట్రీ అయితే హ్యాపీగా ఇలా వెళ్తుంది. ఓకే, సో మీ స్టాప్ లాస్ మీద ఫిక్స్ అయిపోతుంది. టార్గెట్ ఎక్కడ ఫిక్స్ చేసుకోవాలంటే సింపుల్గా నెక్స్ట్ లెవెల్ ఏదంటే అది టార్గెట్. లేదు అంటే నెక్స్ట్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది అంటే 1:2. మీరు 20 పాయింట్స్ రిస్క్ తీసుకున్నారంటే, క్రూడ్ ఆయిల్ 20 పాయింట్స్ రిస్క్ తీసుకున్నారంటే 40 పాయింట్స్ రావాలి గైస్ టార్గెట్. 1:2 కానీ గుర్తుంచుకోండి, 1:2 కానీ లేదంటే 11 గుర్తుంచుకోండి. ఓకే, అలా చేస్తేనే మీకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి గైస్. ఓకే, అలా ట్రేడింగ్ చేయండి. ఓకే, ఓన్లీ బ్రేక్అవుట్ ట్రేడింగ్ సెటప్ గురించే మీకు డిస్కస్ చేశాను. ఓకే, రివర్స్ ట్రేడింగ్ మాత్రం చేయకండి, మార్కెట్కి ఎప్పుడు రివర్స్కి వెళ్ళకండి. ఓకేనా గైస్? సో నెక్స్ట్ ఇంకో క్యాండిల్, ఇంకో స్టాక్స్ చూద్దాం. ఏదైనా ఒక స్టాక్ చూడండి గైస్. మనకి మార్కెట్ ఓపెన్ కావడంతోనే ఒక ప్రీవియస్ వీక్